హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఆ వీడియోలో చెప్పాను కదండి హైదరాబాద్ వెళ్తున్నాము అని. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మేము కోమలి ఆంటీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అయితే వచ్చామండి. మేము నైట్ 12:30కి అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగామండి. ఇంకా అక్కడి నుంచి కోమలి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే మాకు అడ్రస్ తెలీదు. అందుకని చెప్పి ఆంటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆంటీ అయితే మా దగ్గరికి కారులో అయితే వచ్చారు. ఇంకా మమ్మల్ని రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయితే అయ్యిందండి. మేమైతే ఒక గంట పడుకున్నామండి. ఇంకా తెల్లవారుజామున 3 గంటలకైతే లెగిచాము. ఎందుకంటే పొద్దున్నే పెళ్ళి కాబట్టి ఇంకా అందరూ కూడా మార్నింగే లేచి రెడీ అవుతున్నారండి. ఇంకా మేము కూడా లేచాము. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని రెడీ చేసేసారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే కరెంట్ కూడా లేదండి. 3 గంటల నుంచి 6 గంటల వరకు కరెంట్ అయితే రాలేదు. ఇంకా అందరూ కూడా ఫోన్ లైట్లు వేసుకుని అయితే రెడీ అవ్వారు. ఇంకా అలాగే ఓ పక్కన వర్షం కూడా పడిందండి. వర్షం పడుతూనే ఉంది. ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరు అయితే రెడీ అవుతున్నారు. ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపం దగ్గరికి అయితే ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఉందండి. ఇంకా అందుకని మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 8 అయితే అయ్యిందండి. కోమలి ఆంటీ వాళ్ళైతే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అలాగే చాలా మర్యాదగా కూడా చూశారు. వాళ్ళతో పాటే మమ్మల్ని కూడా కారులో అయితే తీసుకువెళ్ళారండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొత్త కాబట్టి మాకు తెలియదు కాబట్టి అందుకని కోమలి ఆంటీ వాళ్ళైతే వాళ్ళ కారులోనే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళారు. కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే టిఫిన్ కూడా చేసేసామండి. టిఫిన్ అయితే వాళ్ళు ఇడ్లీ, సాంబార్, చట్నీ అయితే పెట్టారు. మ్యారేజ్ అయితే మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా ఫస్ట్ పెళ్ళికొడుకుని కూర్చోబెట్టేసి పూజ అయితే చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లానికి అయితే రెడీ చేస్తున్నారండి. ఇంకా ఈ లోపులో పక్కన అయితే యూట్యూబర్ కౌసల్య ఆంటీ అయితే వచ్చారు. కౌసల్య ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఫిలిం నగర్ శ్రీనివాస్ అంకుల్ వీళ్ళంతా కూడా వచ్చారండి మ్యారేజ్కి. ఇంకా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోట అయితే ఇలా పరిచయం అయ్యారు. ఇక్కడైతే శ్రీనివాస్ అంకుల్ అయితే లైవ్ చేస్తున్నారు. ఇంకా కౌసల్య ఆంటీ అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంది. ఓ పక్కన పెళ్లి కూతురుని అయితే మండపం మీదకి తీసుకువెళ్తున్నారండి. ఇప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఆ మ్యారేజ్లో నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యారేజ్కి అయితే నేను, మా తమ్ముడు, మా అమ్మ మేము ముగ్గురం అయితే కలిసి వెళ్ళామండి. ఇంకా మా నాన్న అయితే రాలేదు. మేము ముగ్గురం అయితే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి అయితే చాలా బాగా చేశారండి. అలాగే కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. డీజే కూడా పెట్టారండి. ఇంకా లాస్ట్లో అయితే డీజే సాంగ్స్ పెట్టుకొని ఇంకా అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఓ పక్కన ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు. అలాగే డ్రోన్తో కూడా తీస్తున్నారు. ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేసుకున్నారు. జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత తాళి కూడా కట్టేశారు. ఇంకా ఆ వీడియో అయితే నేను తీయలేదు, ఇవైతే తీసాను. ఇంకా దాని తర్వాత తలంబ్రాలు కూడా వేసుకుంటున్నారు.
తర్వాత మేమైతే భోంచేయడానికి వచ్చేసామండి. కౌసల్య ఆంటీ, భానుప్రియ ఆంటీ, శ్రీనివాస్ అంకుల్, అలాగే కౌసల్య ఆంటీ వాళ్ళ హస్బెండ్, ఇంకా సుజాత అక్క, మేమంతా కూడా వచ్చేసి భోజనం అయితే చేసేసాము. తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా అయితే ఫొటోస్ కూడా దిగాము. ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా ఇక్కడ డీజే అయితే పెట్టారండి. ఇంకా మంచి మంచి సాంగ్స్ పెట్టుకుని అందరూ కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. కౌసల్య ఆంటీ, భానుప్రియ ఆంటీ అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ డ్యాన్సులతోటి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఓ పక్కన డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, ఇక్కడైతే 7 అడుగులు నడిపిస్తున్నారు. మేమైతే పెళ్ళి లాస్ట్ వరకు ఉన్నామండి. ఇంకా పెళ్ళి కూతురికి వడిబియ్యం వేసి టైంకి మా నాన్న ఫోన్ చేసి నేను బయటే ఉన్నాను రండి అని చెప్పారు. ఇంకా అందుకని నేను, అమ్మ, తమ్ముడు అయితే బయటికి వెళ్ళాము. వెళ్తే ఇంకా అక్కడ నాన్న రూమ్ దగ్గరే అని చెప్పి నాన్న అయితే నన్ను, అమ్మని తీసుకువెళ్ళారు. ఇంకా తమ్ముడిని అయితే తీసుకువెళ్ళలేదండి, ఎందుకంటే కోమలి ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మా బ్యాగ్ అయితే వదిలేసాము. అందుకని తమ్ముడైతే కోమలి ఆంటీ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి బ్యాగ్ తీసుకుని మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వచ్చాడండి. ర్యాపిడో మా నాన్న బుక్ చేశారు. ఇంకా తమ్ముడు కోమలి ఆంటీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాడు అంటే వాళ్ళైతే ఒక బస్సు పెట్టారండి. ఆ బస్సులో అయితే వెళ్ళి ఇంకా బ్యాగ్ అయితే తీసుకొచ్చేసాడు. తరువాత మేమైతే మా చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ తోటి కోడలండి. ఇంకా మాకు ఈ అమ్మమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం. ఇంకా వెళ్ళగానే వాళ్ళతో కలిసి అయితే క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. మా అమ్మమ్మ వాళ్ళకి మేము కూడా ఎంతో ఇష్టమండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా ఇంటికి రండి అని. ఇంకా మాకైతే ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. వీడొచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అండి. ఇంకా నేను, మా తమ్ముడు. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.